మిత్రులారా, దివ్య ఫలాలనిచ్చే ఆదిత్య హృదయం, అమోఘమైన ఆదిత్య హృదయంని పారాయణం చేసే కొద్దీ పాప సమూహాలు పారిపోతాయి, భయంకరమైన వ్యాధులు నశిస్తాయి, శత్రు జయం కలిగి తీరుతుంది. ఉభయ సంధ్యలలో ఈ ఆదిత్య హృదయాన్ని క్రమం తప్పకుండా శ్రద్ధతో పఠించేవారు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని వాల్మీకి రామాయణం స్పష్టం చేస్తోంది. ఈ ఆదిత్య హృదయం పారాయణం చేత దివ్య ఫలాలనిచ్చే ఆదిత్య హృదయాన్ని పఠించి దైవీయ ఆత్మను జాగృతం చేసుకుందాం. ఉభయ సంధ్యల అరుణ కిరణాలలోని లావణ్య కారుణ్యం ఎల్లవేళలా మనల్ని రక్షించుగాక. ఏంటి? ఉభయ సంధ్యల అరుణ కిరణాలలోని లావణ్య కారుణ్యం ఎల్లవేళలా మనల్ని రక్షించుగాక. సౌరాగ్ని శత్రు నాశనం చేయుగాక. సౌరాగ్ని శత్రు నాశనం చేయుగాక. పసిడి వన్నెల సూర్యనారాయణుడు ప్రతి ఉషఃకాలం మనకు శుభాలిచ్చుగాక. ఉత్తరాయణ పుణ్యకాలంలోని సౌరతేజం సకల కార్యసిద్ధినిచ్చుగాక. గగన మండలంలో నుంచి అభయ ముద్రల కిరణ జాలంతో శుభ ఫలాలను ప్రసాదించే సర్వదేవతాత్మకుడైన సూర్యుణ్ణి మనస ఆరాధించదముగాక. మన గుండెలోని కోదండరాముడు కీర్తించిన ఈ ఆదిత్య హృదయ మంత్ర పఠనమే తరతరాలకు శ్రీరామ రక్ష. మహత్తులతో జయాలను ప్రసాదించే ఈ ఆదిత్య హృదయాన్ని ఉపాసించి శాంతిని, కాంతిని పొందుదాం. అరుణాయ శరణ్యాయ కరుణా రససింధవే అసమాన బలాయ ఆర్త రక్షకాయ నమో నమః. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఆదిత్య హృదయం ఫలప్రాప్తిరస్తు. స్వస్తి.